సో ఈరోజు ఇంకొక కామన్ నిక్ నేమ్ పేరెంట్స్ మా అబ్బాయి పుట్టాక మేము చాలా అదృష్టవంతులయ్యాము, చాలా లక్ వచ్చిందండి. సో బాబుని లక్కీ అని పిలుస్తున్నాం. మీ పిల్లల్ని మీరు లక్కీ అని పిలవడం నిజంగా వాడికి అది అదృష్టమా కాదా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ నిక్ నేమ్స్ ఆర్ డేంజరస్. నిక్ నేమ్స్ వాడడం వల్లే 20 ఏళ్ళకే షుగర్లు, 22కి హార్ట్ అటాక్స్ అండ్ మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. కారణం ఏంటి? అసలు పేరులో ఎనర్జీ 50 పైన ఉంటుంది, ముద్దు పేరులో 99.9% విషం ఉంటుంది. ఈ లక్కీ అనే పేరులో నిజంగా ఏ లక్కు లేదు. సో లక్కీలో ఏముందో చెప్తాను, కౌంట్ చేయండి. సో పైథాగరస్ సిస్టంలో ఎల్ అంటే 3, యు అంటే 3, సి అంటే 3, కే అంటే 2, వై అంటే 7. టోటల్ ఏమొచ్చింది? 18. 18 అంటే సూర్యుడు శనీశ్వరుడు కలయిక. సూర్యుడు థింకింగ్ వేరే, శనీశ్వరుడు థింకింగ్ వేరే, వీళ్ళిద్దరికి పడదు. సో 18లో ఎవరున్నా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ టెన్షన్, ఏది చెప్పినా టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. సో రాన్ పెద్ద అయ్యే కోపం పెరిగిపోతుంది. చిన్న విషయాన్ని కూడా విపరీతంగా రెస్పాండ్ అవుతారు. అండ్ లక్కీ అనే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ అన్లక్కీగా ఉంటుంది, తొందరగా డైవర్స్ అవుతుంది. సో 18 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్. దీని రక్తం కారుతున్న చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి, రక్తం వస్తుంది. లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు. సో మీ పేరు 18 ఉన్నా లక్కీ, మీ పేరు లక్కీ అయినా. సో 18 ఎక్కడ వస్తుంది? శ్రీజాలో 18 డైవర్స్, నిహారిక 18 డైవర్స్, పవన్లో 18 డైవర్స్, శేఖర్లో 18, సంధ్యాలో 18, లావణ్యలో 18, పద్మాలో 18, కళ్యాణిలో 18. సో 18లో వచ్చినాడు. మనోజ్లో 18. మినిమం ఒక డైవర్స్ ఉండాలి. సో మీ పేరు లక్కీ అయితే ఇది మీకు లక్కీ కాదు, ఇది విషమే. సో ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. నేను మీ ఈ ముద్దు పేరులో ఒక అక్షరం మారుస్తాను. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చెప్తాను. ఇవి ఫాలో అయితే లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్గా ఉంటారు. ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ఇన్ హైదరాబాద్, మణికొండ.